హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల వే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నువ్వేమో నీ అజాగ్రత్తతో జనని ఎక్కడ పోయినా పర్వాలేదు అనుకుని తాకి పడిపోవచ్చు, కానీ మేము మాత్రం మీ భవిష్యత్తు కోసం కష్టపడుతూ మిమ్మల్ని కేర్ టేకర్స్ మీద వదిలేసి వెళ్ళడం తప్పు కదా. అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్ని మా అజాగ్రత్త మీద తోసేస్తున్నావు. మరి నీకు ముందే తెలుసు కదా తెల్లారితే జనని పెళ్ళి అని, అయినా తాగి పడిపోయావు. నువ్వైతే కావాలని చేసినా అది అజాగ్రత్త కాదు, కానీ మా వల్ల అనుకోకుండా ఒక పొరపాటు జరిగితే అది మాత్రం క్షమించరాని నేరమా. శేఖర్ బాధగా అడుగుతూ పోతుంటే అప్పటిదాకా ఆ ఆలోచన కూడా లేని సూర్య ఆయన మాటలు వింటూ శిలలా మారి శూన్యంలోకి చూస్తుండిపోయాడు. తన తప్పు తనకి అర్థమవుతుండేసరికి అసలు అలాంటి ఒక ఆలోచన తన మదిలో లేనే లేదు ఇప్పటి వరకు. కోపంతో ఇన్నాళ్ళు వాళ్ళు ఏ తప్పు అయితే చేశారని వాళ్ళని దూరం పెట్టాడో అదే తప్పు తను కూడా చేశాడని తెలిసేసరికి నోట మాట రాలేదు తనకి. ఆయన చెప్పేదాకా కూడా ఆ విషయం తెలుసుకోలేకపోయినందుకు తన మీద తనకే పట్టరానంత కోపం, బాధ ఒకేసారి వచ్చి చేరాయి అతనికి. ఏమండి, ఎందుకు అరుస్తున్నారు వాడి మీద? రాక రాక వచ్చాడు వాడు. సాహితి, నువ్వు ముందు వెళ్ళి మంచినీళ్ళివ్వు, కూర్చోబెట్టి తినమని చెప్పు అంది అలెక్కే కన్నీళ్లతో తిరిగి ఆయన మీదనే అరుస్తూ. చూడురా చూడు, మీ అమ్మ తప్పు నీదని తెలిసినా కూడా నన్నే అరవకని అంటుంది. ఎంతైనా ఈ అమ్మలందరికీ కొడుకు ఎంత పెద్ద తప్పు చేసినా వాడే ముద్దు. నువ్వు మాత్రం నీ దారిన నువ్వు వెళ్ళిపోరా. ఇంకేముందులే, ఈ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారు కదా, నీకు కష్టపడడం వచ్చింది, మా అవసరం తీరిపోయింది. నీ అజాగ్రత్తని కప్పిపుచ్చడానికి వాడు జననిని తీసుకువచ్చి హాయిగా నీకు ఇచ్చేశాడు. మా అజాగ్రత్తని మాత్రం వేలెత్తి చూపుతూ ఇంకా 6.5 సంవత్సరాలు మమ్మల్ని ఇలాగే దూరం పెట్టు. నువ్వేం చేసినా కరెక్టేరా. నువ్వు మా కొడుకువి కాబట్టి నువ్వేం చేసినా మేం భరిస్తాం, కానీ ఈ దూరాన్ని మాత్రం కాదు. దీన్ని ఇంకా మేం భరించలేం సూర్య. ఒక్కసారి మా బాధ కూడా నీకు అర్థమైతే బాగుండని మనసు తల్లడిల్లిపోతుందిరా. ఇంకెలా చెప్తే అర్థమవుతుందిరా నీకు ఈ తల్లిదండ్రుల బాధ. శేఖర్ మాటలకి శేఖర్తో పాటుగా అలేఖ్య కూడా కన్నీటి పర్యంతమైంది. వాళ్ళ ఏడుపు చూడలేక సాహితి కూడా ఏడుస్తూ ఉండిపోయింది. నీ అతి ప్రేమతో కళ్ళు మూసుకుపోయి మా అజాగ్రత్త కనిపిస్తుంది, కానీ నీ అజాగ్రత్త మాత్రం నీకు తెలీదు. ఆ అతి ప్రేమ, అతి కోపం తప్ప ఆలోచన అనేది లేదురా నీకు. నీ వాళ్ళని నువ్వు దూరం చేసుకున్నది చాలదన్నట్టు ఆ పిల్ల పరిస్థితి కూడా అలాగే చేశావు. ఎన్నిసార్లు అనుకుని ఆగిపోయి ఉంటుందో దాని పుట్టింటికి వెళ్ళాలని. మాలాగే దాన్ని కూడా ఎక్కడ దూరం పెడతావో అని భయంతో ఆగిపోయి ఉంటుంది. నువ్వు ఇష్టం లేకుండా తీసుకువచ్చినా కూడా నోరు మూసుకొని ఇంకా నీతో ఉంటుంది చూడు. నువ్వు చేస్తోంది తప్పని తెలిసి కూడా నువ్వు మారడం కోసం ఎదురు చూస్తుంది చూడు, దానికి నిజంగా బుద్ధి లేదు. ఒక్కసారి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే బాగుండదు, అప్పుడు అర్థమయ్యేది మా బాధ నీకు. కోపంగా శేఖర్ అంటుంటే ఒక్క ఉదుటిన ఆయన్ని చూశాడు సూర్య తలెత్తి. ఆ చూపులో ఎన్నో వేల భావాలు. ఇప్పుడే పుట్టిన పసి మనసులా జరిగిన ఒక్కో సంఘటనని అర్థం చేసుకుంటూ తన తప్పుని తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కలలో కూడా జనని వియోగాన్ని భరించలేని అతని పసి మనసుకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తన తల్లిదండ్రుల బాధ. అర్థం లేని కోపంతోనా ఇన్నాళ్ళు అతని దూరం పెట్టింది అని ఆలోచిస్తుంటే వాళ్ళ ప్లేస్లో తనని, తన ప్లేస్లో జననిని ఊహించుకోలేకపోతున్నాడు కూడా. అర్జున్ ఆయనని ఆపబోయాడు సూర్య కోపం తెలిసిన వాడై. సూర్య మాత్రం ఎదురు మాట్లాడలేకపోయాడు. తన తప్పు తనకి తెలిసి వస్తుంటే మరబొమ్మలా నిలబడిపోయాడు. అప్పుడు సాహితి కూడా మాట్లాడుతూ, నువ్వు కూడా ఏంట్రా నాన్నని ఆపుతావు? ఈరోజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి ఈ పాపని చూడ్డానికి వచ్చాడు. మరి వాణ్ణి కానీ ఇంత పెద్ద వాణ్ణి చేశాక వాడు దూరం అయితే వీళ్ళిద్దరూ ఎంత బాధపడతారని వాడికి తెలీదా? అసలు తప్పు వాడిది కాదు, మనదే. వాడి తప్పులేవో వాడికి ఎప్పుడో చెప్పుంటే ఈపాటికి అందరం సంతోషంగా కలిసి ఉండేవాళ్ళం. వాడిలా తయారవ్వడానికి కారణం మనం. శేఖర్ సాహితీలు మాట్లాడుతున్న ఒక్కో మాట గుణపంలా గుచ్చుతుంది సూర్య గుండెల్లో. ఎందుకంటే వాళ్ళ ప్రతి మాట అక్షర సత్యం. కానీ ఆ విషయం వాళ్ళు చెప్పేదాకా కూడా అతనికి అర్థం కాలేదు. 6.5 సంవత్సరాల నుండి కేవలం అజాగ్రత్త అజాగ్రత్త అంటూ వాళ్ళని దూరం పెట్టాడు. కానీ తను ప్రేమించిన జనని విషయంలో
అదే అజాగ్రత్తతో తను కూడా ఉన్నాడని ఇప్పటిదాకా ఆలోచనే లేదు అతనికి. ఇంకొక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. నిస్సహాయత, బాధ, వాళ్ళు చేసింది తప్పని తనే శిక్ష వేసి అదే తప్పు తాను చేశాడని తెలుస్తుంటే, అతని మనసంతా దోషివని నిందిస్తుంటే, ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకొని పెద్ద పెద్ద అడుగులతో బయటికి వచ్చేశాడు. ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా అదే నడకతో బైక్ని చేరి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. తిరిగి 2:30 గంటల తర్వాత హాల్లో చాపపరుచుకొని అను పక్కన పడుకున్న జననికి నిద్ర రాక అక్కడేం జరుగుతుందో ఏమో అని ఆలోచనలో ఉండగా బైక్ శబ్దం విని గబాలున లేచి కూర్చుంది. అది తన భ్రమ లేక నిజంగానే సూర్య వచ్చాడా అని 2 నిమిషాలు ఆగేసరికి తలుపు శబ్దం వినిపించి ఒక్క ఉదుటిన బెడ్షీట్ విసిరేసి పరుగున వచ్చి తలుపుని చేరి తెరిచింది. లోపలున్న కంగారంతా లోపలే దాచి సూర్య వంక చూసింది. ఆ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. అలా అని మామూలుగా కూడా లేడు. ఏదో జరిగిందని అర్థమవుతున్నా అది ఏంటి అని అడగడానికి తనకి నోరు పెగలట్లేదు. డోర్ గడియ వేసి బైక్ కీస్ని పక్కన పెట్టేసి వెనక్కి తిరిగి వచ్చి జనని చేయి పట్టుకొని తమ గదిలోకి తీసుకువచ్చాడు. తన వెనకే గబగబా నడుస్తూ వచ్చింది జనని. ఆ డోర్ కూడా వేసి అదే చేయి పట్టుకొని బెడ్ మీద వచ్చి పడుకోబెట్టుకున్నాడు. జనని పడుకోగానే తన ఎద మీద తలని ఉంచి నడుం చుట్టూ చేయేసి జననిని గట్టిగా పట్టుకొని పడుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. కాసేపటి తర్వాత అతని కన్నీటి స్పర్శ ఆమె ఒంటికి తగులుతుంటే అతని ఏడుపు పసిగట్టి అతను పట్టుకున్న తన చేతిని గట్టిగా పట్టుకొని కంగారుగా చూస్తూ సూర్య అంది. ఆ పిలుపుతో అతని ఏడుపు ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. జనని ఎద మీద పెట్టుకున్న తలని ఆమెకి ఇంకాస్త అదుముకుంటూ నేనొక మూర్ఖుని కదా జనని, చేతగాని వాణ్ణి కదా, కోపం తప్ప ఏ ఫీలింగ్ లేని రాహిని కదా, ఇప్పటిదాకా నువ్వెందుకు చెప్పలేదు నాకు, నన్నెందుకు మౌనంగా భరిస్తూ వచ్చావు, ఐ హేట్ మై సెల్ఫ్ జనని, ఐఎమ్ స్టూపిడ్. బాధగా సూర్య ఒక్కో మాట కూడబెట్టుకొని చెప్తుంటే అతని బాధని చూస్తున్న జననికి కారణం తెలియకపోయినా ఏడుపు కంట్రోల్ అవ్వలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కన్నయ్య, నువ్వెప్పుడు స్టూపిడ్వి కాదు, ఇంకోసారి ఇలా అంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అంది ఏడుస్తూనే. ఇప్పుడు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నావెందుకు జనని, నేను నిజంగా స్టూపిడ్నే. అమ్మా నాన్నలు వాళ్ళ అజాగ్రత్తతో వెన్నెలని దూరం చేశారని వాళ్ళని దూరం పెట్టాను. కానీ అదే అజాగ్రత్తతో తెల్లారితే నీ పెళ్ళని తెలిసి కూడా నేను తాగి పడిపోయాను. నీ గురించి ఆలోచనే లేని స్టూపిడ్ని నేను అని బాధగా అంటుంటే నువ్వెప్పుడూ నా విషయంలో అజాగ్రత్తగా ఉన్నావు కన్నయ్య, ఎవరన్నారా మాట నిన్ను, నా గురించి ఆలోచన లేకుండానే తాగి పడిపోయావా నువ్వు, నేను దూరం అవుతున్నానన్న బాధ లేకుండానే అలవాటే లేని మందు ముట్టుకున్నావా, అజాగ్రత్తతోనే నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నతో చెప్పావా, అయినా తెల్లారితే ఏమీ కాదు, అప్పటికి నా పెళ్ళికి ఇంకా 1 డే టైం ఉంది కదా, నువ్వు లేచాకైనా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాడివే కదా, మరి నువ్వు అజాగ్రత్తగా ఎక్కడున్నావు, ఎవరన్నారు ఆ మాటలు నిన్ను, నా కన్నయ్యని అంత మాట అంటారా, అది అజాగ్రత్త కాదు బాధ అని వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వు చెప్పాలి కదా, జనని లేకుండా సూర్య లేడని నువ్వు చెప్పాలి కదా అంది సూర్యాని తన కౌగిలిలో బంధిస్తూ. నీ ఇష్టాలన్నీ నా కోసం వదులుకుంటూ కూడా ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్నావా జనని, ఆలోచన, బాధ, ప్రేమ నీ మీద అన్నీ ఉన్నా ఆ టైంలో నేను డ్రింక్ చేయడం నా కేర్లెస్నెస్కి ప్రూఫ్. ఏదైతే కారణంతో వాళ్ళందరినీ నేను దూరం పెట్టానో అదే రీజన్తో నీ గురించి ఆలోచనే రాని స్పృహలో లేని పని చేశాను. నువ్వెంత సపోర్ట్ చేస్తున్నా దానికి నేను యాక్సెప్టబుల్ కాదు. నేనెంత ఫూల్నో నాకు ఈరోజే క్లియర్గా అర్థమైంది. కేర్లెస్నెస్ అన్న ఒక్క రీజన్తో అందరినీ దూరం పెట్టాను. నీతో నా పెళ్ళి ఎలా జరిగిందని కనీసం ఆలోచించలేదు. నేను నీ విషయంలో కూడా కేర్లెస్గా ఉన్నానని ఒకరు చెప్పేదాకా కూడా నేను తెలుసుకోలేకపోయాను. నీ ఇష్టాలన్నీ నా కోసం దూరం చేసుకుంటున్నావని కూడా తెలుసుకోలేని ఫూల్ నేను. బాధగా జనని ఒడిలో ఒదిగి సూర్య చెప్తుంటే నా ఇష్టాలన్నీ నువ్వు దూరం చేస్తున్నావని ఎందుకు అనుకుంటున్నావు కన్నయ్య, అసలు నువ్వంటూ లేకపోతే అసలు నా ఇష్టాలేంటో కూడా నాకు తెలిసేవి కావు. నాన్న మీదున్న భయంతో విరాట్ బావని పెళ్లి చేసుకొని ఎన్ని బాధలు పడేదాన్నో
నాకు ఊహ కూడా లేదు. మొదటి నుంచి నేను చెప్పకుండానే నా ఇష్టాలన్నీ తెలుసుకొని తీరుస్తున్నావు కన్నయ్య నువ్వు. నా ఇష్టాల కోసం ఆలోచించి నీకు ఇష్టం లేకపోయినా జాబ్ చేశావు, స్కూటీ కొన్నావు, ఫోన్ కొన్నావు. నాకు పిల్లలతో గడపడం అంటే ఇష్టమని నీకు చెప్పకపోయినా నన్ను టీచర్గా జాయిన్ చేపించావు. నీకంటే నన్ను, నా ఇష్టాలని గౌరవించే మరో వ్యక్తి నా జీవితంలో కూడా లేరు కన్నయ్య. ఇంకా ఏ ఇష్టాన్ని నెరవేర్చకుండా ఉన్నావని ఇంత బాధపడుతున్నావు చెప్పు నువ్వు అంది ప్రేమగా అతని తల నిమురుతూ. నీకు నీ పేరెంట్స్ని దూరం చేశాను కదా అన్నాడు బాధగా చూస్తూ. అయ్యో పిచ్చి కన్నయ్య, పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అమ్మాయి అయినా మెట్టినింటికి రావాల్సిందే కదా. నేను కూడా అలాగే వచ్చానని అనుకుంటున్నా అంతే. ఇందులో సమస్య ఏంటంటే నా ఇష్టం గురించి నువ్వు కాదు, అమ్మా నాన్నలు ఆలోచించలేదు. వాళ్ళు నన్ను చూడాలనుకోకపోతే దానికి నువ్వేం చేశావు? నువ్వు నా ఇష్టం కోసమే కదా ఇదంతా చేశావు. కాబట్టి ఇందులో నీ తప్పు ఎంత మాత్రం లేదు అని సముదాయించ చూసింది. మన పెళ్ళి కూడా నీకు ఇష్టం లేకుండానే జరిగింది కదా జనని ముభావంగా అతను చెప్పగానే, ఎవరు చెప్పారు నువ్వంటే నాకు ఇష్టం లేదని? ఇష్టం లేకుండానే నువ్వేం చేసినా మౌనంగా ఉన్నానని అనుకుంటున్నావా? ఇష్టం లేకుండానే నీతో ఇంత సంతోషంగా ఉన్నానా? ఎన్నిసార్లు ప్రేమగా కిస్ చేశావు నువ్వు నన్ను? ఎప్పుడైనా అడ్డు చెప్పానా కన్నయ్య నీకు? ఇంకా ఉంది. గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.